ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడికి నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేది జూలై నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ చిలుక మిథున రాశి వాళ్ళకి ఉజ్జయిని మహాకాళి. చూడండి, ఉజ్జయిని మహాకాళి అంటే ఎక్కడ ఉందంటారు? ఉజ్జయిని మంకాలమ్మ, హైదరాబాద్లో సికింద్రాబాద్ మంకాలమ్మ అంటారు. అక్కడ ఏమో అక్కడ కాదు. అస్సలు కూడా ఎక్కడ ఉందంటే ఉజ్జయిని అంటే ఉజ్జయిని మంకాలమ్మ అంటే సికింద్రాబాద్ కాదండి. ఉజ్జయిని మంకాళి అంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళి శక్తిపీఠం, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. అమ్మవారితో కలిసి ఉన్న జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, మహాకాళి శక్తిపీఠం. 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు ఏవేవి? ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం, విశాలాక్షి శక్తిపీఠం. ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, మహాకాళి శక్తిపీఠం. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం, బ్రహ్మరంభ శక్తిపీఠం. 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు అవి. ఈ మిథున రాశి వాళ్లకు కాలాగదు, ఒక దగ్గర అస్సలు కాలాగదు. ఎవరైనా సమయం పడితే, ఆపద పడితే, టైం పడితే తొందరగా పోతారు. మీ టైంకి అస్సలు ఎవరు రారు. 10 రూపాయలు ఒకరికి నమ్మి ఇస్తారు. ఎలా నమ్మి ఇస్తారంటే 10 రూపాయలు చాలా మంచిగా నమ్మి కోరి చాలా ప్రేమతోనే ఇస్తారు. ఇచ్చేటప్పుడు మర్యాద ఉంటుంది. వాళ్ళు తీసుకొని అవతల పడ్డారంటే కథం, ఇక మర్యాద ఉండదు, ఏముండదు. నీ ఎంత, నేనెంత, నీవెంత, నేనెంత. అరే ఇచ్చేటప్పుడు ఇంత ప్రేమతోనే తీసుకుంటేవి కదరా, ఇంత ప్రేమతో నీకు ఇస్తే కదరా, గిదేంద్రా అమ్మ ఇదరా నాయన అంటే వాళ్ళు ఏమంటారంటే ఇచ్చినావు, మా దగ్గర ఇప్పుడు లేవు, కాదు, కూడదు, ఎక్కువ తక్కువ అంటే కొట్టాడా, జగడా, లపడా. మీ మనసు బాధ అనిపిస్తుంది. చూసినావా, ఇంత ప్రేమతోనా ఇంత ఇచ్చి ఏమి లాభం అన్నట్టు మీ మనసు బాధపడుతుంది. కరెక్టే. చూడండి, రాత్రనకుండా పగలనకుండా కష్టపడి పైసకు పైసా జమ చేసి దానికి కూడపెట్టి ఎంట పెట్టుకొని చైన్ వస్తుందో, కాళ్ళు వస్తుందో, జ్వరం వస్తుందో, మంచి వస్తుందో, చెడు వస్తుందో, ఆ పైసలు దానికి మంచి దానికి ఖర్చు చేయాలమని మీరు అనుకొని జాగ్రత్తగా పెడితే ఎవడో ఇంటి ముందర వచ్చిన ఆపతొచ్చి సంపత్తి వచ్చామని వాని 2 కళ్ళలో ఇంత కన్నీరు కారితే మనసు కరిగి ఇంట్లోకెళ్ళి ఆ ఉన్న పైసంతా వానికి ఇచ్చేటప్పుడు మంచిగా తీసుకొని, మళ్ళీ తీసుకునేటప్పుడు మంచిగా తీసుకొని ఇచ్చేటప్పుడు మళ్ళీ బాధపడుకుంటా ఉల్టా పల్టా మాట్లాడుకుంటే మీ మనసు ఎంత బాధ అనిపిస్తుందండి. చూశారా, డబ్బు ఇచ్చినప్పుడు వాడు ఇవ్వకపోతే బాధ, ఇచ్చిన వానికి చాలా బాధ ఉంటుంది. ఇంద్రా నేను ఎంత కష్టపడితే పైసకు పైసా ఇంటి లోపల ఆపతొస్తే, సంపద వస్తే, పిల్ల ఏడుస్తే, తల్లి ఏడుస్తే, ఆ పైసలు ఈరనైనా అంటే ఒకరికి 1 రూపాయి ఇవ్వకుండా పైసా జతనంగా పెడితే ఈయనకి ఇస్తే ఇప్పుడు కొట్లాడి తీస్తుంది కదమని చాలా బాధ అనిపిస్తుందండి. వస్తాయి, మీ డబ్బులు మీకు వస్తాయి, కానీ కొంచెం లపడా చగడా మళ్ళీ ఒకసారి అట్లా ఇవ్వకండి. అందరూ అట్లా ఉండరు, ఉండేటోళ్ళే అట్లా ఉంటారు. అందరూ అట్లా ఉండరు, కొందరు మొండి వాళ్ళు ఉంటారు, అట్లా చేస్తారు, కానీ అందరూ అట్లా చెయ్యరు. ఈ రాశి వాళ్ళకు, మిథున రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము ఏదన్నా మనసులు అనుకుంటే అది చేసేదాకా వదిలిపెట్టారు. అది చెయ్యాలి అన్నట్టు ఉంటుంది. మిథున రాశి వాళ్ళకు కొన్ని రోజులైతుంది మీరు చాలా దెబ్బతింటున్నారు, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు. ఇంటి మీద కొంత నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా పడింది. ఇంటి మీద దృష్టి వలన ఏమైపోతుందంటే ఇంటి లోపల పైసా రావటం పోవటం ఉండి కానీ బరకతుండడం లేదు. మనసుకి ఏమనిపిస్తుంది, ఏంద్రా ఎలా పడ్డవాళ్ళు, ఎలా ఉండవాళ్ళు, ఎక్కడ పడ్డవాళ్ళు, ఎక్కడ ఉన్నవాళ్ళు ఎట్లయితున్నారు, సాగిస్తుండ్రు, గెలుస్తుండ్రు, పైకొస్తుండ్రు, పైసా కూడపెట్టి ఇండ్లు కడుతున్నారు, జాగలు కొంటున్నారు, ఎండి బంగారం చేసుకుంటున్నారు, దునియా సంపాదించి వడ్డీకి ఇస్తున్నారు, పైసలు అన్నీ బాగానే చేస్తున్నారు. మాకేమాయమని ఇట్లా అనుకుంటున్నారు. చూడండి, మీ మీద ఉన్న జర దరిద్రం సతాయిస్తుంది. ఎట్లయితుందో ఏమైతే అనుకుంటున్నారు కదా. మీ ఎంబడి మీ దేవుడు మీ ఎంబడి ఉన్నాడు. భగవంతునికి మరవకండి. ఒక్కసారి ఎందుకైనా మంచిది, ఈ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఒక్కసారి సాక్షాత్తంగా ఉజ్జయిని మహాకాళేశ్వరం, మహాకాళి శక్తిపీఠం అక్కడ పోయి ఒకసారి దర్శనం చేసుకుని రండి. ఉజ్జయిని అంటే ఏం దేశం కాదు, అది
ఉజ్జయిని అంటే ఏం దూరం లేదు, పోయి ఒక 1500 కిలోమీటర్ పోయి దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. దర్శనం చేసుకొని రావాలంటే ఒక భగవంతునికి, ఒక దేవునికి, ఒక దేవతకి, ఒక ఊరికి ఒక ప్రయాణం పోవాలంటే ఏం చేయాలంటే, ఒక్కడు ఒంటి పెంటి లేక సంకలు ఏదో బస్తా వేసుకొని బ్యాగ్ వేసుకొని ఇంత ఏదో టిఫిన్ కట్టుకొని ఒంటి పెంటి లేకపోతే అది కరెక్ట్ కాదు, అది లెక్క కాదు. ఒక యాత్ర వెళ్ళాలంటే ఇంట్లో ఉన్నవాళ్ళు తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, పిల్లలు అంతని తీసుకొని ఏదో ఇంత సర్ది కట్టుకొని టిఫిన్ కట్టుకొని సర్ది కొట్టుకొని వెళ్ళాలి. ఆ వెళ్ళిన ఎట్లా ఉంటుందంటే చాలా మంచిగా ఉంటుంది. అంతకన్నా మించిన భాగ్యం ఇంకేముండదు. భార్య బిడ్డలకి ఎంట పెట్టుకొని, తల్లిదండ్రులకి ఎంట పెట్టుకొని మనం నడుస్తే పోతే అది కట్టుకున్న ప్రసాదం అద్దెన పోయి ఏదో ఒక అడవిలో పోయి ఒక దగ్గర నిలబడి స్వామిని స్థానంకి వస్తున్న స్వామిని ఇంత ప్రసాద ఆ భగవంతుని చేసింది మీరు తినండి, ఎంత అమృతం లేక ఉంటుందంటే అంత అమృతం లేక ఉంటుంది, యథార్థం ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకరు అనుకుంటుండొచ్చు, ఈ పిల్ల పాపల భార్య బిడ్డలు తీసుకొని ఈ జంజాలం ఎందుకు ఒక దేవుని యాత్ర పోవాలంటే రిస్కు, పిల్లలు ఒక దిక్కు, అది అడుగుతారు ఇది అడుగుతారు, సతాయిస్తారు, అది చేస్తారు, అంత అడుగునే మాట అది అబద్ధం, అది తప్పు. మన జీవితం నడిచేది పిల్లల గురించి. పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి, మనం బాగున్నంతసేపు మనం చేయాలి, ఆ తర్వాత పిల్లలు పైదిగా అయిన తర్వాత వాళ్ళు మాకు సేవ చేస్తారు అని. ఇలాంటిది భగవంతుడు ఇచ్చిన వరం. పిల్లలే మహాభాగ్యం. కానీ అందరూ పిల్లలు భార్యకి బిడ్డలకి వెనుక పెట్టుకొని పోండి, తీర్థయాత్ర చేసుకుని రండి, మీకు చాలా భగవంతుడి గురిక మీకు సాక్షితంగా చూస్తాడు. ఇటు పాపం పిల్లలు పాపలు అంతా ఎంట పెట్టుకొని నాది గురించి నా దర్శనానికి వచ్చిండమని ఇంత భగవంతుడు సాక్షితంగా చూస్తాడండి. అది చాలా మంచిది. మనం సుఖంగా వెళ్ళి సుఖంగా రావాలంటే కాదండి, మనకి ఇంత కష్టపడకుండా పోతే భగవంతునికి కొంత ఆయన గురిక అనుగ్రహం కలుగుతుంది. వెళ్ళండి, అలాగే వెళ్ళండి, చాలా బాగుంటుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. మీ ఇంటి మీద ఉన్న దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది, ఇంట్లో బరకత లేకుండా చేసేస్తుంది, మనసు శాంతం లేకుండా చేసేస్తుంది. మీకు అంతా మంచి జరిగే టైం దగ్గరకు వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి జరుగుతుంది, తొందరపడకండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమః శివాయ. వావ్, చాలా మంచి గవ్వలు పడ్డాయండి. 6 బేస్ గవ్వలు పడ్డాయి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. చూశారా? శని బలం 7 ఉంది, గురు బలం 8 ఉంది. అంటే శని బలం ఒక మెట్టు తక్కువ ఉంది, కానీ శనికి 7వ స్థానం దొరికింది. చాలా పవర్ఫుల్. ఒక 7 అంతస్తుల బంగళాలో ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో దానికి 7వ స్థానంలో ఉంటే అంత హాయిగా అనిపిస్తుంది. సతాయిస్తుంది. ఒక మనిషికి నెత్తి మీద కాలు పెట్టి అనగా తొక్కి వాడు రామామని వాడు ఏడుస్తుంటే అది పైన కిలికిలికిల నగి మళ్ళీ తైతక్కలాడుతుంది. శనికి చెడు జరిగితే దానికి చాలా ఆనందం, మంచి జరిగితే దానికి కోపం వస్తుంది. గురుకు మంచి జరిగితే ఆనందం, చెడు జరిగితే దానికి కోపం వస్తుంది. ఎంతైనా కానీ శని బలం చాలా పవర్ఫుల్, గురు బలం తక్కువ. చూడండి, గురు అంటే అమృతం, శని అంటే ఇషం. అంటే ఇషం ఇంత తాగినా అది అంతా ఏం చేస్తే చాలా చెడు చేస్తాయి. అమృతం ఒక కుండెడు తాగినా అప్పుడు తాగంగానే బలం రాదు. మనిషిగా అంత తాగంగానే అంత మంచిగా అనిపించేది. శని అమృతం చాలా నిదానంగా పనిచేస్తుంది, ఇషం తొందరగా పనిచేస్తుంది. ఇషం తాగంగానే కథం అడ్డం పడేస్తుంది. చూశారా? అదే అలాంటిదే శని అంటే. శని చాలా చెడు చేస్తుంది, తొందరగా చెడు చేస్తుంది. గురు ఆయన నిదానంగా ఒక్కొక్క మెట్టు పైకి తీసుకొస్తాడు. శని దెబ్బకి కింద పడేస్తుంది. అది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దగ్గర పోయి దర్శనం చేసుకుని రండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకా ఏమన్నా వినాలనుకుంటే, ఏమన్నా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ ఉన్న డౌట్ అంతా క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.